తీక్షణమైనటువంటి కిరణాలు పొట్ట లోపలికి వెళ్ళి, ఆ గర్భస్థ శిశువుని ఏ విధంగా అయితే ఇబ్బంది పెడతాయో, గ్రహణ సమయంలో వచ్చేటువంటి కిరణాలు అతి నీలలోహితమైనటువంటి కిరణాలు మన పొట్ట లోపలికి వెళ్ళి గర్భస్థ శిశువుని పాడు చేస్తాయి. అందుకని ఓకే. గర్భిణీ స్త్రీలని గ్రహణం చూడకూడదన్నారు. దీన్ని సైన్స్ ఎందుకు నిర్ధారించట్లేదు? ఎందుకు నిర్ధారించారు. కొంతమంది ఇప్పుడు చేరి మూర్ఖుల మనసు రంజింపరాదని రైట్. కొంతమందికి చెప్పలేం. ఓకే. నిజంగా చదువుకున్న వాళ్ళు ఓకే. పర్వాలేదు. ఈ గ్రహణం ముర్రులవి వస్తాయి. ఇప్పుడు నేను మీకేం జెప్పాను? అవును. ఈ అల్ట్రాసౌనిక్ స్కానింగులు లేపోతే పిల్లలు ఎలా ఉన్నారో తెలుసుకునే స్కానింగులు. అవును. మీకు మీకు ఇబ్బందేం లేదు లైట్ వల్ల అనుకుని ప్రతిరోజు చేయించుకోండి. అది ఎన్ని సార్లు చేస్తే ఇది ఇది సూర్యుడికి ఈ గ్రహం పలానా ఛాయ అడ్డు వచ్చినప్పుడు వచ్చిన కిరణాల వల్ల ఆ ఎఫెక్ట్ పడుతుంది. మనకి ఓకే. పూర్వీకులు హెచ్చరిస్తూ ఉంటారు. అవును. ఇది ఇలాగే అవుతుంది అని చెప్పలేదు. జాగ్రత్త పడు. రైట్. నువ్వు జాగ్రత్తగా ఉండడానికి ఇది నియమం రా బాబు. జాగ్రత్త పడు అని చెప్తారు. ఓకే. మనం జాగ్రత్త ఎందుకులే అనుకున్నప్పుడు ఒక్కొక్కసారి దెబ్బ తినవలసిన పరిస్థితులొస్తాయి. అందుకని హ్మ్. గ్రహణ సమయంలో గర్భంతో ఉన్నటువంటి వాళ్ళు బయటికి రాకూడదు. ఓకే.